దేవుడిచ్చే ఆశీర్వాదాలు రెండు రకాలుగా ఉంటున్నాయి మానవులకు. వస్తుపరమైన లేదా ఫిజికల్ బ్లెస్సింగ్స్ లేదా మెటీరియల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఫిజికల్ బ్లెస్సింగ్స్ లేదా మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఏంటయ్యా ఇవి? అయ్యా కార్లు, ఇల్లు, బంగారు, వస్త్రములు, హల్లెలూయా, ఉద్యోగాలు, వ్యాపారాలు. అర్థమవుతుందిగా? మెటీరియల్, ఫైనాన్షియల్, లేకపోతే ఫిజికల్ బ్లెస్సింగ్స్, వస్తుపరమైన లేకపోతే ఆర్థిక పరమైన ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఇవన్నీ కూడా సమృద్ధిగా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కలిమి కలిగిన జీవితము, యెహోవా నా కాపరి నాకు, హల్లెలూయా, సామర్థ్యము కలగజేయవాడు. ఎవరు? భాగ్యము సంపాదించుకొనుటకు, ఐశ్వర్యము సంపాదించుకొనుటకు, ఆర్థిక పరమైన వృద్ధిలో ఉండుటకు జ్ఞానమునిచ్చువాడు, సామర్థ్యమునిచ్చువాడు, తెలివినిచ్చువాడు దేవుడే. హల్లెలూయా. దీస్ ఆర్ బ్లెస్సింగ్స్. అన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చక్కటి ఉద్యోగము, వ్యాపారము, ఇల్లు, కార్లు, బంగారు, మంచి స్టేటస్, గుడ్ విల్ అన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యాకోబు తన మామ దగ్గర పని చేయుచున్న కాలములో అతన్ని మోసము చేయడం ప్రారంభించాడు. అయితే దేవుడు తన దగ్గరకు వచ్చినటువంటి తరువాత, తనకు జ్ఞానం ఇచ్చినటువంటి తరువాత వాళ్ళ మామతో ఒక డీల్ మాట్లాడుకుంటాడు. అయ్యా, పుట్టేటువంటి వాటిలో మచ్చలు మచ్చలు ఉండేటివన్నీ నావి, మచ్చలు లేనివి నీవి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే అతనికి తెలివినిచ్చి మచ్చలు మచ్చలుగా జంతువులన్నీ పుట్టాలని చెప్పి, యానిమల్స్ అన్ని పుట్టాలంటే ఏం చేయాలో అతనికి తెలివినిచ్చి ఆ పద్ధతిని ఫాలో అవ్వడం ద్వారా వాళ్ళ మామ యొక్క ఆస్తి కంటే తన ఆస్తి అధికమగునట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం అటువంటిది. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళుతూ ఆయన నామమును బట్టి ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు లాభము కలుగునట్లు, వృద్ధి కలుగునట్లు, హెచ్చింపు కలుగునట్లు, నీ యొక్క ఆశీర్వాదములు, నీ యొక్క ఆర్థికపరమైన ఆశీర్వాదములు డబుల్ అగునట్లు చేసేటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. వాట్ యు నీడ్, నీకేమి కావాలి? ఆయనందలి నువ్వు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. నీతిమంతుడైనటువంటి వాడే ఆశీర్వాదాలు పొందుకుంటాడు. హల్లెలూయా. చెప్పండి. నీతిమంతుడైన వాడే ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ఆ నీతి నీకు ఎలాగొస్తుంది? నువ్వు ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు. హల్లెలూయా. విశ్వాసము నిన్ను నీతిమంతునిగా మారుస్తుంది. ఆ నీతి నిన్ను ఆశీర్వాదములకు వారసునిగా చేస్తుంది. చెప్పాలందరూ కూడా, విశ్వాసము నీతిమంతునిగా మారుస్తుంది. ఆ నీతి ఆశీర్వాదములకు వారసునిగా చేస్తుంది. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు రెండు రకాలు. హల్లెలూయా. ఆర్థిక పరమైన మెటీరియల్, ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఇట్ ఈస్ ప్రామిస్డ్ టు యూ. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను, నిన్ను సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినటువంటి విధముగా. అంటే నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, నీ ఆర్థిక పరముగా, నీ ద్వారా, నీ బిజినెస్ల ద్వారా, నీ ఉద్యోగముల ద్వారా 100 మంది ఆశీర్వదింపబడే విధంగా దేవుడు నిన్ను చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. That is the blessing of the Lord. ఆమేన్. హల్లెలూయా. ఉన్నతమైన స్థానములే అండి. విశ్వాసము నీతిని కలుగజేసెను, నీతి ఆశీర్వాదములకు వారసులుగా చేసెను. ఆమేన్. ఆ ఆశీర్వాదములు పొందుకొనుటకు దేవుడు నిన్ను పిలిచాడు. ఆశీర్వాదములు వారసుడొకటకు దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్ ఈజ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఒకటి ఫిజికల్ బ్లెస్సింగ్స్ అయితే, మెటీరియల్ బ్లెస్సింగ్స్ అయితే, వస్తుపరమైన ఆశీర్వాదముల కొరకు పిలువబడితే, ఇంకొకటి అంతకంటే ఉత్తమమైనటువంటి ఆశీర్వాదములున్నవి. అవి ఆత్మీయపరమైన ఆశీర్వాదములు. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు. ఏంటి ఆశీర్వాదములు? హల్లెలూయా. నెమ్మది, ఆత్మీయకరమైన ఆశీర్వాదము, సంతోషము, ఆత్మీయమైన ఆశీర్వాదము, ధైర్యము, ఆత్మీయకరమైన ఆశీర్వాదము, విజయము, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము. అన్నింటిలోనూ ఆశీర్వాదములతో, నెమ్మదితో, సంతోషముతో, విజయముతో, చక్కటి నిద్ర. హల్లెలూయా. చక్కటి ఆరోగ్యం. హల్లెలూయా. ఆల్ దీస్ ఆర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు. అన్నింటి యందు నెమ్మది కలిగి ఉండుట,
కుటుంబములో నెమ్మది కలిగి ఉండుట, సంతోషము కలిగి ఉండుట, వ్యాపారములో నెమ్మది తృప్తి కలిగి ఉండుట, వృద్ధి కలుగుతూ ఉండుట. హల్లెలూయా. మన జీవితాలలో రక్షణ ఆత్మీయమైన ఆశీర్వాదము, సంతోషము ఆత్మీయమైన ఆశీర్వాదము, విజయము ఆత్మీయమైన ఆశీర్వాదము. మనము వెళ్ళినప్పుడు ఆ వరములతో ఫలములతో ఫలించుట ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము. ఇవన్నీ దేవుడు నీతిమంతులమైనటువంటి మనకు విశ్వాస మూలముగా ఆశీర్వాదములకు వారసులకు దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ద లవ్ ఆఫ్ గాడ్, దేవుడు మనకిస్తున్నటువంటి ప్రేమ కూడా ఆత్మీయమైన ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవుడు మన పైన చూపించుచున్నటువంటి ప్రేమ, ఆయన మన పైన ఉంచుచున్నటువంటి నమ్మకము, మనము పడిపోయినప్పుడు పైకి లేపుతున్నటువంటిది, మనం కన్నీరు పెడుతున్నప్పుడు నీ కన్నీరు నా కన్నీరు తుడుచుచుట ఆత్మీయమైన ఆశీర్వాదము. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు ఏడుస్తున్నాడు, కానీ వానికి ఆదరణ దొరుకుతున్నదా? వారి కన్నీరు దుడవబడుతుంటున్నదా? కురుంగినటువంటి సమయంలో, కోల్పోయిన సమయంలో, నమ్మక ద్రోహము చేయబడి నలిగిపోయినటువంటి విరిగిపోయినటువంటి జీవితములలో ఆ ధైర్యం కలుగుతుందా? కానీ దేవుడు నీ పక్కన నిలబడి నీ చెయ్యి తట్టి నీ భుజము తట్టి తన కౌగిలిలో నిన్ను హత్తుకుంటున్నాడు. చూడు, ఆత్మీయమైన ఆశీర్వాదము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. హల్లెలూయా.